ఏంటి బావా ఇంత ఎండలో పైకి పోయి వస్తున్నావు? ఏం లేదే. సరే కానీ బావా ఆకలి అవుతుంది, తిన్నాందా? నాకు ఇప్పుడు ఆకలి అయితే లేదే. ఇంకో నాకు బయట చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వెళ్ళొస్తావు. ఈ తినేటప్పుడు ఏం పని బావా? ఎడిపోతున్నావు చెప్పు. నా ఫ్రెండ్ గాడు ఒకడు కలుస్తా అన్నాడే, వాని కలవ నీకు పోతున్నా. నీకు ఊర్లోనే చక్కగా ఫ్రెండ్స్ ఉన్నారు బావా, ఈ మధ్య బాగా ఫ్రెండ్స్ అంటున్నావు, ఎడిపోతున్నావు చెప్పు. నీకు ఎందుకే అవన్నీ? ఇప్పుడు ఎటువైనా నీ పర్మిషన్ తీసుకొని పోవాలనా? అంతేలే బావా, నాకేడే చెప్తావులే, బాగా పర్సనల్ మెయింటైన్ చేస్తున్నావు కదా. సర్లే నువ్వు తినిపో, నేను ఒక 1 అవర్లో వస్తా. బావేదో దాస్తున్నావు నా దగ్గర, ఇవాళ ఎట్లయినా బావాని ఫాలో అయ్యి అదేదో కనిపెట్టాలి. అమ్మా మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా ఒక 10 నిమిషాలు. ఇంత ఎండలో ఎక్కడ పోయి కలుతావు నీ ఫ్రెండ్? నువ్వు చల్లబడక పోదుతి. ఈ ఎండకి ఏమైతుందమ్మా, మా ఫ్రెండ్ని కలిసి వస్తా. అన్న వస్తే నేను బయటికి పోయినా అని చెప్పు. అన్న సూరేష్ వస్తే బస్ స్టాండ్ వేయండు, తొందరగా రా మరి, ఇద్దరు కలిసి అన్నం తిందురు. సరే అమ్మా. హాయ్ కావ్య. హాయ్ బాయ్లు పక్కన పెట్టు, కానీ ఏంది ఫోన్లు ఎక్కువ మాట్లాడతాను? అమ్మా బావ ఫ్రెండ్ ప్రాజెక్ట్ వర్క్ అనుకుంటా ఇక్కడికి వచ్చి అమ్మాయితో కథలు పడతాడు. అసలు ఎవరి అమ్మాయి?